హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. నా ఫ్రెండ్స్ అందరూ నా పేరు మర్చిపోయారండి. నేను కనిపించగానే చాలు బ్రేక్ఫాస్ట్ బ్రెయిన్ ఈటర్ వచ్చేసింది అంటున్నారు. అబ్బా, అసలు నలుగురు అమ్మాయిలు కలిసారనుకోండి, ఏం డిస్కస్ చేసుకుంటారు? జనరల్ గా డ్రెస్సుల గురించో, లేదా స్టడీస్ గురించో, లేదా సినిమాల గురించో, లేదా లవ్, వీటన్నిటి గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. కానీ నేను మా ఫ్రెండ్స్ తో కలిస్తే మాత్రం ఏం డిస్కస్ చేస్తానో తెలుసా? కొత్త వెరైటీ బ్రేక్ఫాస్ట్లు ఏమున్నాయి, ఈ బ్రేక్ఫాస్ట్ ఇంకా ఎలా చేయొచ్చు, ఇదే టాపిక్ అనమాట. సో వాళ్ళు నేను వచ్చినప్పుడల్లా వాళ్ళు అంటుంటారు బ్రెయిన్ ఈటర్ వచ్చేసింది అని. ఏం చేస్తాను చెప్పండి, నాకున్న తపన అలాంటిది. మీ అందరి కోసం ఏదైనా మంచి బ్రేక్ఫాస్ట్ అందించాలి అని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను కదా. సో ఫ్రెండ్స్ అందరిలో మాత్రం ఒక్క అమ్మాయి మాత్రం నన్ను బాగా అర్థం చేసుకుంది. తను ఎప్పటికప్పుడు నాకు చిన్న చిన్న టిప్స్ కానీ మేము డిస్కస్ చేసుకుంటూ ఉంటాం, బ్రేక్ఫాస్ట్ లో ఎలాంటి ఐటమ్స్ చేయొచ్చు, సో ఐడియాస్ కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అండ్ తను తమిళియన్. సో నిన్న డిస్కస్ చేస్తున్నప్పుడు తమిళనాడులో ఒక ఫేమస్ డిష్ చెప్పింది. సో అలాంటి తమిళ్ స్టైల్లోని ఒక డిష్ ఈరోజు నేను మీకోసం తెచ్చేసాను, అదే ఇడియాపం. అండ్ ఇడియాపం ఆల్రెడీ మనం ముందు చేసాం కదా. సో నార్మల్ ఇడియాపం కాకుండా ఇప్పుడు నేను చేసేది స్టఫ్డ్ ఇడియాపం. చక్కగా చూసేయండి. ఇప్పుడు నేను స్టార్ట్ చేసేస్తాను. స్టఫ్డ్ ఇడియాపంని స్టార్ట్ చేసేద్దాం. సో ఇడియాపం ఆల్రెడీ మీకు ముందే చెప్పారు కదా, ఇందులో మనం ఇప్పుడు స్టఫింగ్ ఇడియాపం చేస్తున్నాం కొంచెం డిఫరెంట్ గా. సో స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి. ఇందులో వాటర్ వేసుకోవాలి. సో ఇడియాపం బ్యాటర్ మనకి ఎంత కావాలో చూసుకొని అంత వాటర్ వేసుకోవాలి. అండ్ ఇందులో కొంచెం ఒక 1 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. సో ఇది మనకి బాగా బాయిల్ అవ్వాలి. అండ్ ఈలోపు నేను చెప్పా కదా స్టఫ్డ్ ఇడియాపం అని. సో స్టఫింగ్ కావాల్సిన పేస్ట్ కూడా రెడీ చేసుకుందాం. అంటే కొబ్బరి, తర్వాత చిన్నుల్లిపాయలు, పచ్చిమిర్చి, మెంతులు. సో ఈ 4 కలిపి మనం మిక్సీ చేసి పెట్టేసుకుందాం. సో ఇడియాపం అన్నదే కొంచెం డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్. అండ్ స్టఫింగ్ ఇడియాపం అంటే ఇంకొంచెం టేస్టీగా డిఫరెంట్గా ఉంటుంది. సో కొంచెం కొబ్బరి, చిన్నుల్లిపాయలు, పచ్చిమిర్చి, తర్వాత మెంతులు. మెంతులు కొంచెం లైట్గా వేయండి, జస్ట్ ఫ్లేవర్ కోసం సరిపోతుంది, లేదా మనకి చాలా చేదైపోతుంది. సో ఒక్కసారి ఇది మనం గ్రైండ్ చేసేసుకుందాం. ఎస్, మనకి పేస్ట్ రెడీ అయిపోయింది. సో దీన్ని పక్కన పెట్టేసుకుందాం. వాటర్ ఇంకొంచెం బాయిల్ అవ్వాలి మనకి. అండ్ ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని ఇంకో ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో కొంచెం ఆయిల్, సో ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. అండ్ ముఖ్యంగా తమిళనాడు సైడ్ అంతా కూడా ఈ ఇడియాపం అనేది స్పెషల్ రెసిపీ అన్నమాట. వాళ్ళు ఎక్కువగా బ్రేక్ఫాస్ట్ కింద మనం ఇడ్లీ ఎలా తింటుంటామో వాళ్ళు ఇడియాపం మోస్ట్లీ ఇడ్లీ ప్లేస్ లో తింటూ ఉంటారు. సో ఆయిల్ వేడిన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు, తర్వాత కరివేపాకు ఒక్కసారి ఫ్రై చేసుకుందాం. ఓకే, తర్వాత క్యారెట్ వేసేసుకుందాం. సో ఇది కూడా మనకి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇది కొంచెం ఫ్రై అవుతుంటుంది. అండ్ చూసారు కదా ఇక్కడ మనకి వాటర్ కూడా బాయిల్ అయిపోతుంది. సో వాటర్ బాయిల్ అవుతున్నప్పుడే మనం సాల్ట్ వేసుకుంటే, అండ్ ఇప్పుడు ఇందులో మనం బియ్య పిండిని యాడ్ చేసేద్దాం.
సో వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా, బాయిల్ అవుతున్నప్పుడు మనకి ఇలా ఉండలు ఫామ్ అవ్వకుండా మనం బియ్య పిండిని కలుపుకోవాలి. వాటర్ ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి మీరు పిండిని యాడ్ చేసుకోండి. సో మొత్తం కూడా మనం ఇలాగా బాగా కలుపుకొని ఇడియాపం బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. ఓకే, సో ఇది రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ క్యారెట్ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది కదా, ఇందులో కొంచెం సాల్ట్, తర్వాత కొంచెం పసుపు, తర్వాత గరం మసాలా అండ్ కారం. సో ఇవన్నీ వేసి మనం బాగా కలుపుకోవాలి. అండ్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాం. అండ్ ఇందులో మనం చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, సో పేస్ట్ని ఇందులో వేసేసుకుందాం. ఓకే, అండ్ తర్వాత ఈ స్టఫింగ్ కూడా మనం ఈ పేస్ట్లో యాడ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఈ రెండు కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ రెండు మనకి బాగా మిక్స్ అయిపోవాలి. సో మొత్తం కలుపుకున్నా కదా, స్టఫింగ్ రెడీ అయిపోయింది మనకి. అండ్ ఇడియాపం బ్యాటర్ కూడా రెడీ అయిపోయింది. మనం చేయాల్సిందల్లా ఒక ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాం. ఇడియాపం కాబట్టి ఆయిల్ కంపల్సరీ అప్లై చేసుకోవాలి మనం, అది స్టిక్ అవ్వకుండా ఈజీగా వచ్చేస్తుంది. సో ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత సో ఇడియాపం స్టఫింగ్ కోసం మనం కంప్లీట్గా ఇలా స్టఫ్ చేసుకొని ఇడియాపం బ్యాటర్ని దీన్ని మనం ప్రెస్ చేసుకుందాం. ఓకే, సో ఇడియాపంని ఇలా ప్రెస్ చేసుకొని ఇప్పుడు దీంట్లో మనం కొంచెం ఇలా క్యారెట్ స్టఫింగ్ పెట్టుకొని మధ్యలో పెట్టుకోవచ్చు లేదా స్ప్రెడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, అండ్ దీనిపైన ఇప్పుడు మళ్ళీ మనం ఫుల్గా కవర్ చేసుకోవాలి. సో మొత్తం కూడా మనం స్టఫింగ్ చేసుకున్న తర్వాత పైనుంచి కూడా ఒక్కసారి మనం ఇడియాపం బ్యాటర్ని ప్రెస్ చేసుకొని ఇలా కవర్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు దీన్ని మనం స్టీమ్ చేసుకోవాలి. ఓకే, సో ఇడియాపం ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా, అంతవరకు వెయిట్ చేద్దాం. ఎస్, సో సర్వింగ్ ప్లేట్ రెడీ చేసుకున్నంటే అర్థమైపోయింది కదా మీకు, మన ఇడియాపం ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో విజిల్స్ కూడా వచ్చేసాయి, ఆఫ్ చేసేసుకుందాం. సో వేడివేడిగా ఉంటుంది కాబట్టి తీసేటప్పుడు జాగ్రత్తగా తీయండి. ఓకే, అండ్ ఇప్పుడు దీన్ని మనం సో జాగ్రత్తగా తీసుకోవాలి. ఓకే, సో జాగ్రత్తగా తీసుకోవాలి. సో ఇలా జాగ్రత్తగా మనం తీసేసుకున్నాం ఇడియాపంని.
సో చూసారు కదా, వేడివేడిగా స్టఫ్డ్ ఇడియాపం అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒక్కసారి చూసేద్దాం. స్టఫ్డ్ ఇడియాపంకి కావాల్సిన పదార్థాలు: బియ్య పిండి 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, పచ్చిమిర్చి 2, పసుపు చిటికెడు, కారం 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, కొబ్బరి తురుము 1/2 కప్పు, జీరా 1 టీ స్పూన్, సాంబార్ ఉల్లిపాయలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, ఆవాలు 1 టీ స్పూన్, మెంతులు చిటికెడు, కరివేపాకు కొద్దిగా, నూనె 3 టీ స్పూన్లు. స్టఫ్డ్ ఇడియాపం తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నీళ్లు పోసుకొని కొంచెం నూనె వేసి ఆ వాటర్ ని బాయిల్ చేయాలి. తర్వాత ఉప్పు, బియ్యం పిండి వేసి బాగా దగ్గర పడేదాకా కలుపుకోవాలి. మిక్సీ జార్ లో కొబ్బరి తురుము, చిన్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మెంతులు వేసి మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. మరో పాన్ లో నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, క్యారెట్ వేసి వేయించుకొని ఉప్పు, పసుపు, గరం మసాలా, కారం వేసి బాగా కలుపుకోవాలి. ఒక బౌల్ లో కొబ్బరి పేస్ట్, క్యారెట్ మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. ఇడ్లీ ప్లేట్ కు నూనె అప్లై చేసి మురికిల గిద్దెలో బియ్య పిండి మిశ్రమాన్ని అమర్చుకొని ఇడియాపంలో వేసుకొని పైనుంచి క్యారెట్ మిశ్రమం వేసి ఆ పైన మరోసారి ఇడియాపం వేసుకొని ఇడ్లీ పాత్రలో అమర్చి స్టీమ్ చేసుకుంటే స్టఫ్డ్ ఇడియాపం రెడీ. స్టఫ్డ్ ఇడియాపంకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా 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 సాఫ్ట్ గా ఉంది. ఇడియాపం అంటేనే మనం రెగ్యులర్ గా ఇడ్లీ కంటే ఇంకా సాఫ్ట్ గా ఉంటుంది, అంటే నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది అలా ఉంది. అండ్ స్టఫింగ్ చేసాం కదా మధ్యలో క్యారెట్, ఆ క్యారెట్ స్టఫింగ్ అనేది చాలా టేస్టీగా ఉంది, ఎందుకంటే అందులో మసాలా వేసాం కాబట్టి. తింటున్నప్పుడు పైన ఇడియాపం అంతా చక్కగా సాఫ్ట్ టేస్ట్ ఉంది. అండ్ లోపల స్టఫింగ్ అంతా కూడా కొంచెం స్పైసీగా, కొంచెం మసాలా ఫ్లేవర్ అన్ని తగిలి మొత్తం క్యారెట్ అంతా కూడా టేస్టీగా ఉంది. సో మొత్తానికి అయితే స్టఫ్డ్ ఇడియాపం చాలా బాగుంది విత్ స్టఫింగ్ కాబట్టి మనం చక్కగా ఇలా తినొచ్చు. అండ్ దీని కాంబినేషన్ ఉంటే ఇంకా బాగుంటుంది. సో ఇడియాపంకి రెగ్యులర్ గా అయితే చట్నీ, సాంబార్ ఇవన్నీ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మనం కూడా ఈరోజు చట్నీ చేద్దాం. సో చట్నీ అంటే రెగ్యులర్ గా చేసుకునే చట్నీ కాకుండా గోంగూర, కొబ్బరి ఈ రెండు మిక్స్ చేసి చట్నీ చేయబోతున్నాను. సో గోంగూర కొబ్బరి పచ్చడి ఎలా రెడీ చేయాలి ఇప్పుడు నేను స్టార్ట్ చేసేస్తా ప్రాసెస్, మీరు చక్కగా ఫాలో అయిపోండి. గోంగూర కొబ్బరి పచ్చడిని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో కొంచెం ఆయిల్, సో ఆయిల్ వేడైంది కదా, ఇందులో మనం జీలకర్ర అండ్ కొంచెం ప్రెస్ చేసి వేసుకుందాం, వెల్లుల్లి, తర్వాత ఎండుమిర్చి, కొబ్బరి బాగా ఫ్రై చేసుకోవాలి. ఓకే, సో ఇవి ఫ్రై అవుతున్నాయి కదా, ఇవి కొంచెం ఫ్రై అయిపోయినప్పుడే ఇందులో మనం గోంగూర కూడా వేసేసుకుందాం. గోంగూర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో కొంచెం ఫ్రై చేయగానే మనకి ఆకు మొత్తం కూడా దగ్గరగా అయిపోతుంది. మనం చట్నీ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ హ్యాపీగా చేసుకోవచ్చు. ఓకే, ఇది ఫ్రై అయిపోయింది, ఆఫ్ చేసేసుకుందాం. మరి ఇది మిక్సీ చేయాలంటే కొంచెం చల్లగా అవ్వాలి కదా, సో చల్లగా అవుతుంటుంది. అండ్ ఈ లోపు మనం ఆనియన్స్ కట్ చేసేసుకుందాం. చూసారా ఎంత సింపుల్ గా చట్నీ రెడీ అయిపోతుందో. అండ్ ఇది ఓన్లీ ఇడియాపంలోకే కాకుండా ఇడ్లీలోకి కూడా బాగుంటుంది, లేదా దోశలోకి కూడా మనం చక్కగా టేస్ట్ చేయొచ్చు. సో అది ఇంకొంచెం చల్లగా అవ్వాలి. ఈ లోపు మనం
స్టవ్ ఆన్ చేసుకొని ఇంకో పాన్ పెట్టేసుకుందాం. అండ్ ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, ఇది ఫ్రై అవుతుంటుంది. అండ్ ఈలోపు మనం ఈ గోంగూర మిశ్రమాన్ని మిక్సీ చేసేద్దాం. సో మొత్తం ఇదంతా కూడా మనం సో ఇందులో తగినంత సాల్ట్, తర్వాత చింతపండు సో కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేసేయాలి. ఒకసారి ఫ్రై చేసుకుందాం దీన్ని. ఇది కొంచెం వేగాలి ఇంకా. అండ్ ఈలోపు మనం దీన్ని మిక్సీ చేసేసుకుందాం. ఓకే, చట్నీ రెడీ అయిపోయింది మనకి. తీసేసుకుందాం. అండ్ ఇక్కడ చూసారు కదా మనకి ఆనియన్స్ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్ తెచ్చేసుకుందాం. ఓకే, అండ్ ఫైనల్గా మనం చేసి పెట్టుకున్న గోంగూర కొబ్బరి చట్నీని ఇందులో యాడ్ చేసేద్దాం. సో గోంగూర చట్నీకి కొంచెం మనకి ఆయిల్ ఉండాలి. సో జనరల్ గా మిగతా చట్నీస్ అన్నిటికీ కూడా మనం పోపు పెట్టుకుంటాం, కానీ గోంగూరలో మనం ఆనియన్స్ మిక్స్ చేసుకుంటాం. సో ఆయిల్లో ఫ్రై చేసిన ఆనియన్స్ ని మిక్స్ చేసుకొని ఎస్ కంప్లీట్ అయిపోయింది మన చట్నీ. ఇప్పుడు దీన్ని చక్కగా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. అండ్ మీకు కావాలి అంటే ఇది వేడి వేడి రైస్ లో కూడా టేస్ట్ చేయొచ్చు. ఓకే, చూసారు కదా ఎంత చక్కగా రెడీ అయిపోయింది. మన గోంగూర కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. గోంగూర కొబ్బరి పచ్చడికి కావాల్సిన పదార్థాలు: గోంగూర 1 కప్పు, కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, ఉల్లిపాయలు 2, వెల్లుల్లి 3, ఎండుమిర్చి 2, జీరా 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, చింతపండు 1 టీ స్పూన్, నూనె 4 టీ స్పూన్లు. గోంగూర కొబ్బరి పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకొని జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కొబ్బరి వేసి బాగా వేయించుకొని గోంగూర కూడా వేసి మరి కాసేపు వేయించుకోవాలి. మరో పాన్ లో నూనె వేసుకొని ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. మిక్సీ జార్ లో గోంగూర మిశ్రమాన్ని వేసుకొని ఉప్పు, చింతపండు వేసి మిక్సీ పట్టుకొని ఉల్లిపాయ మిశ్రమం వేసుకొని బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే గోంగూర కొబ్బరి పచ్చడి రెడీ. గోంగూర కొబ్బరి పచ్చడికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. సో దీన్ని ఇంతకుముందు చేసి పెట్టుకున్నాను కదా ఇడియాపం, దాంతో టేస్ట్ చేస్తా. సో స్టఫ్డ్ ఇడియాపంతో దీన్ని నేను టేస్ట్ చేయబోతున్నా. చాలా బాగుంది. ఆహా, 2 కాంబినేషన్ అయితే చాలా బాగుంది. అండ్ ముఖ్యంగా ఇడియాపం మనం ప్లెయిన్ గా ఉంటుంది కదా పైనంతా కూడా. సో ఆ ప్లెయిన్ అండ్ గోంగూర చట్నీ విషయానికి వచ్చేసరికి కొంచెం పుల్లపుల్లగా స్పైసీగా చట్నీ పర్ఫెక్ట్ గా ఉంది. సో ఈ 2 కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ ఇడియాపంలో స్టఫింగ్ కూడా ఉంది కాబట్టి అక్కడ మసాలా ఫ్లేవర్, ఇక్కడ పులుపు ఫ్లేవర్, మొత్తానికి కాంబినేషన్ అయితే అదిరిపోయింది. అన్ని ఫ్లేవర్స్ కూడా మనం చక్కగా టేస్ట్ చేయొచ్చు. అండ్ ఓన్లీ గోంగూర టేస్ట్ చేసినా కూడా చాలా బాగుంది. గోంగూర కొబ్బరి ఈ 2 కాంబినేషన్ అదిరిపోయిందని చెప్పాలి. సో మొత్తానికి అయితే నేను చక్కగా టేస్ట్ చేశాను అండ్ నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయాలి.
ఒకవేళ ఈ ప్రోగ్రామ్ చూడలేదు, మిస్ అయిపోయాం అనుకుంటే మాత్రం మీరు చక్కగా www.facebook.com/etvabhiruchi లేదా www.youtube.com/etvabhiruchi ఈ రెండిట్లోకి లాగిన్ అయ్యి మీరు ఏ ఎపిసోడ్ అయితే మిస్ అయ్యారో అది మళ్ళీ వాచ్ చేసి చక్కగా నేర్చుకొని చేసి తినేయచ్చు. సో చూసారు కదా వ్యూయర్స్, ఈ రోజు తమిళనాడు స్పెషల్ అయిన ఇడియాపంని నేనైతే చక్కగా టేస్ట్ చేశాను. మరి మీరు కూడా చేసి చక్కగా ఆ టేస్ట్ ని ఎంజాయ్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మరో మంచి 2 వెరైటీ డిషెస్ తో మీ ముందుంటాను. అంటిల్ దెన్, బై బై.